గత కొద్ది రోజులుగా దేశంలో ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం గురించి చర్చ జరుగుతోంది. ఈ నెల 22వ తేదీన బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు టీవీలు, ఫోన్ల ద్వారా తిలకరించారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం బాలరాముని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. హిందూ ఆచారాల ప్రకారం ఆలయాలను కొత్తగా నిర్మించిన సమయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించడం, ఆ దైవాన్ని విగ్రహంలోకి ఆవాహన చేయడమే ప్రాణ ప్రతిష్ఠ. ఈ కార్యక్రమం ద్వారా ఆ విగ్రహం పూజకు అర్హమైందిగా మారుతుంది. పవిత్ర నదీ జలాలతో విగ్రహానికి స్నానం ఆచరించి తరువాత శుభ్రమైన వస్త్రంతో తుడిచి సాంప్రదాయబద్ధంగా అలంకరణ చేసి అనంతరం మంత్రోచ్చారతో ప్రాణ ప్రతిష్ఠ జరుపుతారు. అనంతరం హారతి ఇచ్చి ఆ దేవానికి నైవేద్యం సమర్పిస్తారు. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనూ ఇలానే చేశారు. రాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందుతో పోలిస్తే ప్రాణ ప్రతిష్ఠ తరువాత అయోధ్య బాలగ్రామ్ విగ్రహంలోని జీవకళ పడుతుండటాన్ని గమనించవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా ఆ విగ్రహ శిల్పి అరుణ్ యోగి రాజ్ చెప్పాడు. నెలల తరబడి తాను చెక్కిన విగ్రహమే అయినా సరే ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రాముడు పూర్తిగా మారిపోయాడని ఆయన చెప్పారు. తాను చెక్కినప్పుడు విగ్రహం వేరు, ప్రాణ ప్రతిష్ఠ తర్వాత విగ్రహం వేరని ఆయన తెలిపారు. అయోధ్య వచ్చి రాముని దర్శించుకున్న ఆయన గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బాలరాముడి ముఖంలో చిరునవ్వుతో పాటు ముఖంలో హావభావాలు మారిపోయాయని ఆయన చెప్పారు. అరుణ్ యోగిరాజ్ 7 నెలలకు పైగా ఆయనకు దూరంగా ఉండి మరి బాలరాముడి విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చెక్కారు. ఆ విగ్రహాన్ని ఆయన కంటే దగ్గరగా సునిశ్చితంగా మరొకరు గమనించి ఉండరు. అలాంటి వ్యక్తి రాముడు మారిపోయాడని చెబుతుండటం గమనార్హం. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత విగ్రహం మరింత కలగా కనిపిస్తుందని భక్తులు కూడా చెప్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు విగ్రహం ఉన్న వాతావరణం వేరు, ప్రాణ ప్రతిష్ఠ తర్వాత గర్భాలయంలోని వాతావరణం వేరు. దీపకాంతుల నడుమ సర్వ ఆభరణాలు, రంగురంగుల పూలమాలలతో ఆ బాలరాముడి అందం అమాంతం పెరిగిపోయింది. ఈద్దులో కొలువైన రాముని దర్శించుకున్న అనంతరం తాము అలౌకిక అనుభూతికి లోనయ్యామని భక్తులు చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.